తెలంగాణలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తులు కొనసాగుతుండగా ఈ గడువు మే 12తో పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. అర్హులైన విద్యార్థులు మే 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. ఫస్ట్ ఇయర్ లో ప్రవేశాలు ఇందులో భాగంగా 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కోర్సుల్లో ప్రవేశాలకు కల్పిస్తారు. ఇందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఎలాంటి ఎంట్రన్స్ పరీక్ష లేకుండా సీట్లను భర్తీ చేస్తారు. కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లను కేటాయింపు ఉంటుంది. మెరిట్ తో పాటు రిజర్వేషన్లు ప్రామాణికంగా తీసుకుంటారు. వీటి ఆధారంగా ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీతో పాటు వొకేషనల్ కోర్సుల్లో కూడా సీట్ల భర్తీని చేపడతారు. ఇందులో సీట్లు పొందే విద్యార్థులకు నీట్, ఎంసెట్, ఐఐటి, సిఏ, సిపిటి లేదా క్లాట్ కోచింగ్ కూడా ఇస్తారు. అంతేకాకుండా విద్యార్థులకు హాస్టల్ సదుపాయం ఉంటుంది. అధునాతనమైన ల్యాబ్స్తో పాటు సరైన వసతులు కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 130 జూనియర్ కళాశాలల్లో బాలురకు 11,360 సీట్లు, 127 జూనియర్ కళాశాలల్లో బాలికలకు 10,720 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రవేశాలకు సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే 0402332826 నెంబర్ను సంప్రదించవచ్చు. దరఖాస్తు విధానం ఎలా ఉంటుందంటే, అర్హులైన విద్యార్థులు mjptbcwres.cgg.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలి. ఇందుకు సంబంధించి 200 రూపాయలు ఫీజు చెల్లించాలి. బీసీ విద్యార్థులకు ఫీజు ఉండదు. బీసీ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులకు ఫీజు ఉండదు. కేవలం ఆన్లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు. ఫీజు జర్నల్ నెంబర్, 10th హాల్ టికెట్ నెంబర్తో పాటు ఇతర వివరాల ఆధారంగా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. మెరిట్ ఆధారంగా సీట్లు పొందే విద్యార్థులు అడ్మిషన్ సమయంలో ముఖ్యమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో టీసీ, 10వ తరగతి మార్కుల మెమో, స్టడీ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, 3 సెట్ల జిరాక్స్ కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది.